అకాల వర్షాలతో ఆందోళనలో ఉన్న ఆలేరు నియోజకవర్గ అన్నదాతలకు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పెద్ద ఉపశమనం కలిగించారు. 2 రోజుల పాటు తన వివాహ వార్షికోత్సవ పర్యటన ముగించుకుని నియోజకవర్గానికి తిరిగి రాగానే క్షేత్రస్థాయిలో వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆయన తక్షణమే స్పందించారు. నేరుగా భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి ఆలేరు నియోజకవర్గ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య యాక్షన్ ప్లాన్ అన్నదాతల్లో ధీమాన్ని నింపింది. తన వ్యక్తిగత వివాహ వార్షికోత్సవ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే బేర్ల ఐలయ్య రైతుల సమస్యలపైనే మొదటి ప్రాధాన్యతగా ఫోకస్ పెట్టారు. వర్షం వల్ల ధాన్యం తడిసినట్లు వచ్చిన సమాచారంతో తక్షణమే అలర్ట్ అయ్యారు. భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడిన ప్రభుత్వ విప్ నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ధాన్యం తడిసిపోతే రైతులు దేనికి తప్పలేదని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులను రంగంలోకి దించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల ప్రభుత్వమని బేర్ల ఐలయ్య భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట గానీ మరే ఇతర సాకులతో కానీ రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. సమస్య రాగానే పర్యటన నుండి వచ్చిన వెంటనే స్పందించి రైతులకు అండగా నిలబడ్డ ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య చొరవ పట్ల ఆలేరు నియోజకవర్గ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. కిరాయి ఎంత ఇద్దాం కూడా మొత్తం మాడుకుందాము. బాలరాజ్ ఓకే, లోపలికి పోతున్నాయా పైన చేస్తున్నా? ఓకే చెప్పి కానీ అడే గారు నువ్వు అన్ని సెంటర్లకు ఆలేరు సంబంధించి అన్ని సెంటర్లకు మొత్తం చెప్పి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి నేను తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని ఆ బాయిలర్ నీళ్ళు పంపుదాము. ఎందుకంటే నేను వర్షానికి వచ్చిన రైతులు భయపడతారు. నేను దుర్గపల్లి రాజపేట 2 వస్తా, కానీ దానిలన్నీ కూడా ఉంగపల్లి దాంట్లో ఇప్పుడు 4 లక్షల చిల్లర బ్యాన్ పడతాయి. అందులో ఎవరికి ఇబ్బంది లేదు. 4 లక్షలు మాట్లాడమని చెప్పి రైతులకు చెప్పండి. అక్కడ ఆ మిల్లర్లు కూడా చెప్పి మొత్తం లారీలన్నీ ఉంగపల్లికి పంపించేసి, ఎందుకంటే వాతావరణం ఎత్తబడగా కొంచెం రైతు భయపడతారు. ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడదు. నా అంటే కూడా కొంటాం బాయిల్ మళ్ళీ పంపుతామని చెప్పండి. ఓకేనా? బాగా ఎన్ని లారీలు వచ్చినా తీసుకో, అందులో 4 లక్షల దాకా పడతాయి. కొంచెం నాకు దగ్గర సహకరించడం ఏం లేకుండా. వాళ్ళు రాజకీయం చేస్తుంది తప్ప ఏం లేదు. మనకు ఎక్కడైనా మనం ఫాస్ట్ గా ఉంటున్నాం. పోయినసారి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది ప్యాడీ. అయినా ఫాస్ట్ గా ఉంటున్నాం. జూన్ అయిపోయి జూన్ 10 దాకా జూన్ మే ఇంటి వరకే కథం చేస్తున్నాము. నేను చూసుకుంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. మొత్తం మనం వాడుకుందాం. ఎన్ని బస్తాలైనా లేచిద్దాం. ఓకేనా? ఓకే చూసుకోండి, లారీ మాత్రం ఆగొద్దు. ఓకే నేను మాట్లాడతా. రైట్.